అందుకు ఇస్తాను. ఇప్పుడు ఈ టాప్ నుంచి తీసుకోలేండి. టాప్ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఈ సంఖ పొడవు చూసుకోవాలి. నడుము చూసుకోవాలి. ఇది పావు ఇంచు తీసాం కదా, ఇది పావు ఇంచు కూడా పిల్లలు పోతుంది. ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఇంకా ఇక్కడికి, ఇది ఇక్కడికి హాఫ్ ఇంచు ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఇందులో కలిపేసుకోవాలి. సంకది కదా ఇది? అవును, సంక పడుతుంది. సంక నెక్ 5 ఇంచులు ఉంటుందండి భుజాలు. 5.5 5 ఉంటుంది. ఇక్కడ వస్తుంది. మీరు టేప్ పెట్టి కొలుసుకుంటే 5 5.5 ఉంటుంది అంతే. ఇది 5 5.5 అంటే ఇది కూడా 5.5 వస్తుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు 5.5 వచ్చినప్పుడు సంకలు వస్తుంది. ఇక్కడ పోవన్న ఒక ఇంచు పెట్టుకోవాలి. నుంచి ఇందులోకి క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడ తక్కువ పెట్టుకోవాలండి. ఇక్కడికి వచ్చినట్టు కొంచెం కిందకి వచ్చినా ఏం కాదు. ఇక్కడ మైగా పెంచుకున్నాం అనుకోండి, కింద డీప్ అన్నది సాగిపోతుంది మేడం, ఇలా పడిపోయినట్టు అయిపోతుంది. అందుకని ఇది నెక్ బాగున్న వాళ్ళకి ఏం చేయాలంటే ఇది ఇంతే పెట్టుకోవాలండి. ఇది కొంచెం నెక్ పైకి వచ్చిందనుకో ఇప్పుడు ఇది పెంచుకోవాలండి. ఇది పెంచుకున్నప్పుడు ఇది కూడా కొంచెం పెరుగుతుంది. ముసలోడికి ఉంటుందండి, ఎంత చిన్నగానే పెట్టుకుంటాం. అలాంటప్పుడు మనం ఇది హాఫ్ ఇంచు పెంచాలి. పెంచి వాటికి ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది కాబట్టి ఇటు సైడ్ పైన పెంచుకోవాలి. ఇటు సైడ్ పెంచుకోవాలి. ఇప్పుడు మామూలు వాళ్ళకి ఇంతే ఉంటుందండి. ఇది చిన్నదే పెట్టుకుంటారండి, 2 2.5 పెట్టుకుంటారు. ఇది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు 2.5 పెరుగుతుంది, 3 కూడా పెరుగుతుంది. బాగా చూడండి చూడండి ఎక్కువ బాగా పెరుగుతుంది. ఇట్లా అప్పుడు ఇది పెరిగినప్పుడు ఇది పెరుగుతుంది. అట్లా పెరుగుతుంది. ఇలా ఉండాలి. ఇది ముఖ్యం ఏం చేస్తాను సార్, ఇది మనం కట్ చేసుకొని ఇది పీసు ఇది ఇట్లా మడక ఇట్లా చేసుకోవాలి. ఇది అంచులు మన దగ్గరికి రావాలి. అంచులు ఇది మడక తీసుకుంటాం కదా, ఇది 2 ఇంచులు ఉండాలి. షేప్ అయిపోతుంది. మనం కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇది ఎందుకు ఇట్లా చేయాలి? ఇది ముందు మన షేప్ బెల్ట్ వస్తుంది కదండి, ఇక్కడ షేప్ బెల్ట్ మనం వేరే కలుపుకుంటాం కదా, దానికోసం ఇది వెనకాల ముడుచుకోవాలంటే దాని ఎంత పొడవు అందుకని 2 ఇంచులు పెట్టుకోవాలండి. టేప్ అయితే 2 పెట్టుకోవాలి. ఇలా మనం ఇంత మంట పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. రిబ్బన్ అంత బెటర్ పెట్టుకుంటే సరిపోతుంది. అయ్యాక ఇప్పుడు మనం ఈ జాకెట్ కొలత పెట్టుకున్నాం కదండి, ఇది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది ముందు కొలత పెట్టేసుకోవాలి. నేను ఎంత ఉందో అంత, ఎంతైనా ముందు చిన్నగా ఉంటుంది కదండి, ఇట్లా ముందు టిక్ పెట్టేసుకోవాలండి. మార్కింగ్ పెట్టేసుకోవాలి ఫస్ట్. ఇది వెనక నెక్ వస్తుంది కదా, ఇది ముందర నెక్ వస్తుంది. ఇది పెట్టి మనం ఇలా క్రాస్ ముక్క ఇలాగా మనం చేసేసుకోవాలండి. ఇలా గీసేసుకోవాలి ముందు ముక్క పెట్టి. ఇది క్రాస్లో పెట్టుకుని మనం ఎంత ఉందో అంత కొలత ఇలా తీసేసుకోవాలి. నెక్ మన పార్ట్లు అన్నీ ఇలా తీసేసుకున్నాక ఈ ముక్క తీసేయాలండి. మనం ఇది తీసేద్దాం. ఇది తీసేద్దామండి. తీసేస్తాం కదా, ముందు పార్ట్ కొడుతుంది. ముందు పార్ట్ ఇలా పట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పట్టుకోవాలి. మన అసలు ఒళ్ళు లూజ్ ఇదండి, ఛాతి లూజ్ ఇది మన భుజం కానించి క్రాస్ కటింగ్ అయితే ఇలా చూడండి. ఇక్కడ మధ్యలో ఉంది కదండి, ఈ మధ్యలోంచి ఇలా పెట్టుకోవాలి. ఇవ్వండి మనకు వచ్చింది కదా, ఇక్కడ మనం టిక్ పెట్టుకోవాలి. అక్కడ టిక్ పెట్టుకోవాలి, షేప్ రావాలి.
అయ్యాక మెడ చూసుకోండి. మెడ చూడండి, ఇక్కడికి ఉంది, ఇక్కడ ఉంది. ఈ గీత కానించండి. ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా తిప్పుకోవాలి మన చేతి. ఇక్కడికి వచ్చింది కదా, అప్పుడు ఇలా రౌండ్ అప్ చేసుకోవాలి. కొంచెం లోపలికి వచ్చినా ఏం కాదు. ఇలా ఇలా చేసుకుని ఇద్దరు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి, ఈ పుట్టుకాడికి ఇంత ఉంచేయండి. వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. మన పుట్టు ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు ఉందండి, ఇదో పావు ఇంచు ఈ ఖర్చు కూడా పెట్టాలి కదా, ఇక్కడ వరకు తీసుకోవాలి. వద్దండి అక్కడ వరకు, ఇక్కడ వరకు ఇట్లా ఇట్లా చేస్తాం. ఇట్లా అయ్యాక ఇవ్వండి, ఇది పొడవని చూసారా, ఇక్కడి నుంచి మనకి ఇది ఇంతవరకు వస్తుంది. మనం ఇంతవరకు కూడా గీసేసుకోవచ్చు, ఇది అవసరం లేదనుకుంటే ఇంతవరకు గీసేసుకోవచ్చు. ఇది ఇంత పట్టింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చింది ఇది ఉంది కదండి, ఇది ఇక్కడ వరకు ఇలా చేసుకోవాలి. ఇది ఇక్కడ క్రాస్ ఉంది కదా, మన క్రాస్ జాకెట్కి ఇక్కడే క్రాస్ అండి మన బ్లౌజ్. ఇక్కడ ఏ జాకెట్ అయినా ఇక్కడి నుంచి వస్తుంది. మన షేప్ ఇక్కడి నుంచి కలుపుకోవాలి. ఇక్కడి నుంచి షేప్ అవుతుంది. పీస్ ఉంటే మనం ఇక్కడే తీసేసుకోవచ్చు, పీస్ లేకపోతే మనం ఇక్కడే తీసుకోవాలి. ఇది క్రాస్ పట్టి ఇక్కడనే తీసుకోవచ్చు. తీసుకోవాలంటే తీసుకొచ్చండి, లేదంటే మనకి ఇక్కడ ముక్కలు మిగులుతాయి ఎక్స్ట్రా, అవి తీసుకుంటే సరే. చేతులు పొడుగున్న వాళ్ళకి ముక్క రాదు, చిన్నగా ఉన్న వాళ్ళకి వచ్చేది రావచ్చు. ఇది కొంచెం సంకలు తీసుకోవాలన్నాను కదండి, ఇక్కడి నుంచి కొంచెమే తీసుకోవాలండి. అట్లా తీసుకున్నాను. ఇది అయిపోయింది. ముందు పార్ట్ ఒక్కొక్కరి సైజు ఒకలా ఉంటుంది కదా, అట్లనే ముందు పార్ట్లోనే ఉంటుంది. వెనకాల పార్ట్ అందరికి ఒకేలా ఉంటుంది, కొంచెం లూజు వెడల్పు ఎక్కువ కదా. ముందు పార్ట్ మాత్రం మెడ ఒకటి పైకి ఉంటుంది, కిందకి ఉంటుంది, అట్లనే ఉంటుంది.